సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దామోదర్ రాజనరసింహ గారు, సీతక్క, జయవీర్ శాసనసభ్యులు, కుంభమణిల్ రెడ్డి శాసనసభ్యులు, డాక్టర్ భూపత్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 12,728 గ్రామ పంచాయతీలకు గాను 12,702 గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసుకొని వాటి ఫలితాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ పంచాయతీరాజ్ ఎన్నికలను ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఎక్కడ అధికారిక లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ప్రభుత్వ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, తెలంగాణ ప్రజలను కష్టపడ్డందుకు కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన బాధ్యత చేపట్టి డిసెంబర్ 7, 2025 నాటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలు జరుపుకోవడమే కాకుండా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 3 విడతలుగా స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో అద్భుతమైన ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇందుకు కష్టపడ్డ కార్యకర్తల్ని 2 సంవత్సరాల తర్వాత తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు సంపూర్ణమైన విశ్వాసం మా ప్రభుత్వం మీద ప్రకటించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విశ్వసనీయ పాత్రులుగా ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, వివిధ రకాల విశ్లేషణలు, వివిధ రకాల పత్రికలలో ప్రకటనలు, రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలకు సంబంధించిన వివరాలను చాలా సందర్భాలలో అన్వయించడం, విశ్లేషించడం, వివరించడం జరిగింది. ఈరోజు మా పక్షాన ఫలితాలను, మాకు అందిన సమాచారము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు వివరించాలని మంత్రివర్గం అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారము 12,702 గ్రామ పంచాయతీల ఫలితాలలో 7,527 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ, 808 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబెల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది. మొత్తానికి 8,335 గ్రామ పంచాయతీలు 66% ఫలితాలను కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి 3,511 బీఆర్ఎస్, 710 గ్రామ పంచాయతీలు బీజేపీ, టోటల్గా 4,221 బీఆర్ఎస్ బీజేపీ కూటమి గెలుచుకోవడం జరిగింది. ఇది 33%. దాదాపుగా 146 గ్రామ పంచాయతీలు
సిపిఐ, సిపిఎం, ఇతరులు 1%, ఇతర రాజకీయ పార్టీలు కూడా నెగ్గడం జరిగింది. తద్వారా కాంగ్రెస్ రెబెల్స్ 66% గెలిస్తే బీజేపీ, బీఆర్ఎస్ 33%, కమ్యూనిస్టులు 1% ఈరోజు ఈ ఎన్నికల్లో ఫలితాలను సాధించిండ్రు. ఈ ఫలితాలు మా 2 సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు. 2023 డిసెంబర్ 7 నాడు మేము అధికారం చేపట్టిన తర్వాత కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. పోయిన నెల జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 2 ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వాదించడం జరిగింది. ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి. ఈ 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ 6 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీజేపీ 1 శాసనసభ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు సాధించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ దుబ్బాక, హుజూరాబాద్, జనగాం, సిద్దిపేట, సిరిసిల్ల, సిర్పూర్, కాగజ్ నగర్లో మెజారిటీ సాధిస్తే ముదోల్లో బీజేపీ అధిక గ్రామ పంచాయతీలను సాధించడం జరిగింది. 94 శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా 2023 నాడు మేము సిపిఐ కలిసి సాధించిన 65, 66 శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక 21 శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికల సందర్భంగా రెఫరెండం అన్నారు. వాస్తవంగా పట్టణ ప్రాంతంలో ఉన్న 26 శాసనసభ నియోజకవర్గాలలో జనరల్ ఎలక్షన్లో మేము 1 సీటు కూడా సాధించలే. కానీ జరిగిన 2 ఉప ఎన్నికలు హైదరాబాదు మహానగర పరిధిలో జరగడంతో ఆ 2 నియోజకవర్గాలలో కూడా ఈ 26 మహానగర పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన 2 శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు తీర్పిచ్చారు. స్థూలంగా నేను చెప్పదలుచుకున్నది, రాష్ట్ర స్థాయిలో అది పట్టణ ప్రాంతం కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, ఈ 2 సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి, గౌరవించి అత్యధిక స్థానాలను కట్టబెట్టినరు. దీనికి ప్రధానమైన కారణం పేదలకు మేము అందించిన రేషన్ కార్డులు, పేదలకు మేము అందించిన సన్నబియ్యం, రైతులకు మేము మాఫీ చేసిన రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ 500, పండించిన వరి ధాన్యాన్ని మొత్తాన్ని కొనడం, ప్రతి పేదవాడికి 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం, 27,000 కోట్ల రూపాయలు మహిళలకు 0 వడ్డీతో రుణాలు ఏర్పాటు చేయడం, ప్రతి విషయంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవం కోసం వాళ్ళకి ఇండ్ల కేటాయించడం. ఇదే కాకుండా దీర్ఘకాలికంగా ఒక సంక్షోభాన్ని సృష్టించిన మాదిగ ఉపకులాల వర్గీకరణను పరిష్కరించడం, 100 సంవత్సరాల నుంచి జటిలంగా మారిన కులగణనను నిర్వహించడం, 61,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం, మూతబడుతున్న ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవడమే కాకుండా టీచర్ల నియామకం చేపట్టి పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని మేము చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఈనాడు ఒక క్రమ పద్ధతిలో సంక్షేమాన్ని, అభివృద్ధిని,
సమపాళ్లలో మెలవించి పరిపాలన అందించడం, అన్నిటికంటే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని. ఈ 2 సంవత్సరాలల్లో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు. ఈ ఎన్నికల్లో కూడా మీరు చూసినారు, స్వేచ్ఛగా ప్రజలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ మద్దతుతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరినరు. ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము, ప్రభుత్వము, పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించినాం. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడం కానీ, లేకపోతే మా హోదాలను అడ్డుపెట్టుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిజర్వేషన్ల మీద ప్రభావం చూపించడమో, లేకపోతే ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలను కానీ మేము చేయలేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన 7వ గ్యారంటీని కూడా ఈరోజు అమలు చేసి చూపించినాము. దాంతో స్వేచ్ఛతో కూడుకున్న ప్రజాస్వామికబద్ధమైన ఎన్నికల్ని నిర్వహించి ప్రజల చేత మన్ననలు పొంది ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వెళ్తున్నాము. ఏ రోజు కూడా ఓడినప్పుడు కుంగిపోవడము, గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం, గెలిస్తే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కడం లాంటి వ్యవహారాలలో మేమెప్పుడూ భాగస్వాములం కాలేదు. వీటన్నిటికీ దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా చెరువగా ఉండి సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈనాటి ఫలితాలు మా బాధ్యతను మరింతగా పెంచినాయి. ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు అందించిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరుగార్చి పేరు మార్చడమే కాకుండా విధానాలను మార్చడం ద్వారా పేదలకి పథకాన్ని అందకుండా చెయ్యాలన్న కక్ష, కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రంలో సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కక్షతో కూడిన అక్రమ కేసులు పెట్టడం, కోర్టులు చీవాట్లు పెట్టినా కూడా మారకపోవడాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రజాస్వామికబద్ధమైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన బలంగా నిలబడ్డారు. ఈ స్ఫూర్తి కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాము, బాధ్యతతో పనిచేస్తాము. ఎదిగినా కొద్దిగా ఒదగాలి అని పెద్దలు ఏదైతే సూచన చేసిండ్రో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగానే ముందుకు వెళ్తాము. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదు. ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని, మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం ఎక్కువగా కనిపిస్తుంది, ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన వ్యవహార శైలిలో. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి. ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. బర్తగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అని అంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్లకు కనువిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా. ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటారు. సంతోషం. ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే. 2/3 మెజారిటీతోని 2029లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3 మీరు ఉంటారు, 2/3 మేము ఉంటాము. ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతుంది. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి, అసూయను తగ్గించుకోండి. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి. అంతే తప్ప మీ అసూయలతో, మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి. అంతర్జాతీయ విపణిలో తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప గుర్తింపు. పర్ క్యాపిటా దేశంలోనే నెంబర్ 1 3,87,000 రూపాయలతో
పర్ క్యాపిటా ఇన్కంలో కానీ జిఎస్డిపిలో కానీ అన్ని రంగాలలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది. ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నది. సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే మా విధానాన్ని కొనసాగిస్తాము. ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా సహకారం ఉందో భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ విధంగా ఉండాలి అని మా ప్రభుత్వం భావిస్తుంది. మీడియా మిత్రులకు కూడా మీ సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.